రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల విలువైన భవిష్యత్తు. డిగ్రీ కాదు, డెస్టినీ డిజైన్ చేసే స్కూల్. గ్రామం నుంచి గ్లోబల్ వరకు ఒకే ప్రయాణం. ఈ కార్యక్రమం ఉద్దేశం కేవలం ఒక సంస్థను చూపించడం కాదు, పేదరికం పిల్లల భవిష్యత్తుకు శాపం కాదు అని నిరూపించే వాస్తవ గాథలను చూపించడం. చదువు ప్లస్ స్కిల్స్ ప్లస్ విలువలు = పరిపూర్ణ మనిషి అనే ఫార్ములాను ప్రేక్షకులు కళ్లకు కట్టినట్టు చూపించడం. ఇది ఒక స్కూల్ కథ కాదు, ఇది విధివ్రాత మార్చుకున్న వందలాది జీవితాల కథ. ఇక్కడ ఫీజు లేదు, ఫామ్ ఫిల్ చేయడానికి డబ్బులు అవసరం లేదు, ఇక అడ్మిషన్ కోసం డొనేషన్ లేదు. ఒక్క జత బట్టతో వస్తే చాలు, మిగిలిన జీవితం ఈ క్యాంపస్ బాధ్యత. సత్యసాయి సంజీవిని గురుకులం ఈరోజు మన ఏబిఎన్ స్కిల్ స్కూల్లో చదువుకు ధర పెట్టని ఒక ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. హైదరాబాద్ మంచిర్యాల హైవేపై సిద్దిపేట సమీపంలో 12 ఎకరాల ప్రశాంత ప్రపంచం. బయట చూస్తే ఆశ్రమం, లోపల చూస్తే ఇంటర్నేషనల్ క్యాంపస్. సత్యసాయి ప్రశాంతి నికేతన్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ పూర్ణిమ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఓవరాల్గా అసలు మోటివ్ ఏంటి, ఎందుకో పేద విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చదువు ఫ్రీగా నేర్పిస్తున్నారు, సో వీళ్ళు ఏ థీమ్తో ముందుకు వెళ్తున్నారు, వీటన్నిటి గురించి కూడా మేడంని అడిగి తెలుసుకుందాం పదండి. మా ఫౌండర్ సద్గురు శ్రీ మత్సన్ సాయి వారి ఆలోచన ప్రకారం ఒక ఉచితమైన విద్యను అందిస్తున్నాము అంటే ఆ సంస్థ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాలి అనే ఆలోచన తీరికే రూపం ఈ 12 ఎకరాల క్యాంపస్. పిల్లలకు సంపూర్ణమైన ఒక భద్రతతో కూడిన ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని అందించడమే ఆలోచన మాది. గ్రామీణ బాలికలకు చదువుతో పాటు సురక్షిత వసతి, ఆటలు, యోగా, సేవా కార్యక్రమాలు, స్వయం క్రమశిక్షణ అన్నీ ఒకే ప్రాంగణంలో వారికి దొరికే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ చదువు మాత్రమే కాదు, శరీరం, మనస్సు, హృదయం అన్నిటికీ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకనే పరిమిత స్థలం కాకుండా పిల్లలు స్వేచ్ఛగా ఎదిగేలా, ప్రకృతితో కలిసి నేర్చుకునేలా 12 ఎకరాల క్యాంపస్ అవసరం అనిపించింది. దానికి రూపకల్పనే ఈ రోజు ఉన్న ఇక్కడ 12 ఎకరాల క్యాంపస్. మేము ముఖ్యంగా గ్రామీణ బాలికలపై ఫోకస్ చేయడానికి కారణం వారికి సరైన అవకాశాలు లేకపోవడమే. చాలా గ్రామాల్లో బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కానీ, అవగాహన లోపం వల్ల కానీ, భద్రతా ఆందోళన వల్ల కానీ వారు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఒక బాలిక విద్య అందితే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మారుతుంది అనే నమ్మకంతో వారిని చదివించి విలువలతో పాటు ఆత్మవిశ్వాసం ఇచ్చి స్వయంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజానికి దారి చూపే మహిళలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. గ్రామీణ బాలికలు చదువుకుంటే గ్రామం మారుతుంది, అదే మా ప్రయత్నానికి మూల కారణం. ఇక్కడ అడ్మిషన్ ఫామ్కి ఫీజు లేదు. చదువు, వసతి, భోజనం, బట్టలు, పుస్తకాలు అన్నీ ఉచితం. తల్లిదండ్రులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇక పేదరికం ఇక్కడ చదువుకు అడ్డంకి కాదు. మీ పేరండి? నా పేరు మనీషా. సో మనీషా గారు, మొత్తం కూడా మొత్తం ప్రతి ఒక్క విషయంలోనూ ఆడపిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళకి మంచిగా చదువు చెబుతూ అన్ని అదర్ కరికులర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో మరి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అసలు ఎలా ఉంటుందండి ఇక్కడ? యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ 11th and 12th ఉండేది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉండేది. తర్వాత మేము స్లోగా 9th, 10th స్టార్ట్ చేసాము. సాంస్క్రిట్ అనేది మన నాగరిక భాష కాబట్టి అది అందరి పిల్లలకి తెలియాలన్నది అది మా ఉద్దేశం. సో ఈ ఇయర్ మేము 6th అడ్మిషన్ స్టార్ట్ చేసాము. 6th అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే
ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అంటే మావి 28 గురుకులం క్యాంపసెస్ ఉన్నాయి. సో, అన్ని క్యాంపస్‌కి మొత్తం బాయ్స్, గర్ల్స్ క్యాంపసెస్ ఉంటాయి. అన్ని క్యాంపస్‌కి ఒకటేసారి ఆన్లైన్ లింక్ ఓపెన్ చేస్తారు. గూగుల్‌లో సత్యసాయి లోకసేవ గురుకులం అడ్మిషన్స్ 26, 27 అని కొడితే లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ ప్రాసెస్ అని ఉంటుంది. సో, వాళ్ళ వాటన్నిటికీ అగ్రీ అవుతే లింక్ ఓపెన్ అవుతుంది. సో, దాంట్లో వాళ్ళకి కావాల్సిన నార్మల్ ఇన్ఫర్మేషన్ ఏమి అడగరు. ఒక ఆధార్ కార్డు, ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత వస్తుంది అవన్నీ అడుగుతారు. సో, అలా అప్లై చేసుకోవాలి. ఇందులో మేము ఓన్లీ 6th క్లాస్‌కి 40 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. 40 మెంబర్స్‌లో 20 మెంబర్స్ నార్మల్గా అందరికీ ప్రయారిటీ ఇస్తాము. ఇంకో 20 మెంబర్స్కి ఎవరికైతే డబ్బులు పెట్టుకోలేని చాలా పూర్ వాళ్ళకి ఇస్తాము. ఆ 20 మెంబర్స్ని మేమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు మేము విలేజెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమి తినడానికి తిండి ఉండదు, గుడిసెల్లో ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి అడగం, మేము జస్ట్ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న మనుషులకి అడిగితే వాళ్ళు ఇలా అని చెప్తారు. సో, మేము అలా 2-3 టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ వాళ్ళు అడగకుండా అబ్జర్వ్ చేసి వీళ్ళని తీసుకుంటే మనము వీళ్ళని సొసైటీలో మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఒక పొజిషన్కి వస్తారు, వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు అని 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా 20 మెంబర్స్కి ఏంటంటే జస్ట్ ఆన్లైన్లో లింక్ రిలీజ్ చేస్తాము. అప్లికేషన్ ద్వారా ఎంతమంది పెట్టుకుంటే అలా వాళ్ళని పిలిచి మాకు 3 లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఫస్ట్ జనరల్గా అందరినీ పిలిచి క్యాంపస్ గురించి, మా బోర్డు, ఎందుకంటే బయట వేరే బోర్డు ఫాలో చేస్తారు, ఇక్కడ మేము ఫ్లెక్సిబిలిటీ కోసం పిల్లలకి NIOS బోర్డు ఫాలో చేస్తాము. సో, వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ అవుతే వాళ్ళని సెకండ్ లెవెల్కి ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ లోపు వాళ్ళు సెకండ్ లెవెల్కి ఫోన్ చేసి మాకు చెప్పాలి. సో, సెకండ్ లెవెల్కి వస్తే సెకండ్ లెవెల్లో 1-to-1 ఇంటరాక్షన్ అవుతుంది. అప్పుడు పాపది అంటే మా స్కూల్లో అన్ని స్టేట్స్ నుంచి పిల్లలు వస్తారు. సో, ఒకటే లాంగ్వేజ్ మేమైతే టీచ్ చేయలేము, ఎందుకంటే మాది అన్ని NIOS కాబట్టి నార్మల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ అందరి పిల్లలకి నార్మల్ అట్లీస్ట్ చదవడానికి కొంచెం మేము చెప్తే అర్థం చేసుకోవడానికి కావాలి. సో, అది సెకండ్ లెవెల్లో మేము 1-to-1 ఇంటరాక్షన్ చేస్తాం. పాపకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడము, ఇంకా ఏదైనా స్మాల్ IQ టెస్ట్ పెట్టడం, అవన్నీ చేస్తాము. తర్వాత పేరెంట్స్తో ఇంటరాక్షన్ చేస్తాం. ఇవన్నీ మా వాల్యూస్కి అవన్నిటికి వాళ్ళకి ఒప్పుకుంటే ఇంకా మాకు 15 days సేవ, మేము ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఒక 15 days సేవ అని ఉంటుంది. అందులో ఇయర్లో 15 days చేయాలి. సో, పేరెంట్స్ ఆ 15 daysకి ఒప్పుకుంటారా లేదా ఒప్పుకోరా అనేది వాళ్ళ సెకండ్ లెవెల్లో మేము అన్నీ క్లియర్గా చెప్తాం వాళ్ళకి. ఒకవేళ దానికి అగ్రీ అయితే థర్డ్ లెవెల్లో పిల్లలకి 5th ఫైనల్ ఎగ్జామ్లో ఏమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దాన్ని సిలబస్ మేమే పంపిస్తాము. ఆ సిలబస్ బేస్ పైన ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళ సర్టిఫికెట్స్ అవన్నీ చూస్తాము. ఇంకా అది ప్రాసెస్. సో, ఈ 3 లెవెల్స్లో వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళని మేము తీసుకుంటాం. అంటే మీరు పేద విద్యార్థులని వాళ్ళని గుర్తించడానికి మీరే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి తిరుగుతారనమాట. అంటే నార్మల్గా మేము CSR ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తాము. అలా మేము CSR ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఇలా కొన్ని కంపెనీస్ కొంతమంది పిల్లల్ని రిక్రూట్ చేస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ విలేజెస్కి వెళ్ళి మేము వాళ్ళని చూస్తాము, అబ్జర్వ్ చేస్తాము, వాళ్ళు రియల్గా పూరా కాదా అని చేస్తాము. సో, ఎందుకంటే ఈ కాలంలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అందరూ వస్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకు కొంచెం బాగా ఇల్లు ఉన్నా కొంచెం యాక్టింగ్ కోసం వెళ్తారు. సో, మేము 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని మేము తీసుకుంటాము. సో, 6th క్లాస్ నుంచి ఎప్పటి వరకు ఉందండి? 6th క్లాస్లో జాయిన్ అయితే మాకు PG అయిపోయే వరకు ఉంది. సో, ఈ PG అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా PhD చేసుకోవాలంటే కూడా ఉంటుంది. ఒకవేళ 10th మాకు 6th, 7th, 8th వరకు నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ చదివిస్తాము. నార్మల్గా అదర్ స్కూల్స్లో అయితే ఇంటర్మీడియట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సైన్సా, ఆర్ట్స్ అని. కానీ NIOS బోర్డులో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే 8th తర్వాత వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో, వాళ్ళ బోర్డులో చదవడానికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ చదవడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ సైన్స్లో చదివితే
వాళ్ళకి 10th నీట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెడతాము. అందులో వాళ్ళు పాస్ అవుతే ఇంటర్మీడియట్లో నీట్ కోచింగ్ ఇస్తూ NIOS బోర్డులోనే నార్మల్ సైన్స్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు. అది చదువుకొని వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఉంటుంది 12th తర్వాత. దాని తర్వాత వాళ్ళకి ర్యాంకింగ్ బట్టి మాదే MBBS కాలేజ్ ఉంది. ముద్దనల్లి కర్ణాటకలో MBBS కాలేజ్ ఉంది. MBBSతో పాటు రేడియాలజీ, నర్సింగ్ అవన్నీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఎందులో కావాల్స్తే అందులో వెళ్తారు. ఇది ఆర్ట్స్ తీసుకున్న పిల్లలు ఏంటంటే మిగతా వాళ్ళకి కొంతమందికి టీచర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి అడ్మినిస్ట్రేటర్లో వెళ్ళాలని ఉంటుంది. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. కొంతమంది డ్యాన్స్ ఇష్టం ఉంటే డ్యాన్స్ కూడా తీసుకుంటారు, మ్యూజిక్ ఇష్టం ఉంటే మ్యూజిక్ కూడా కొంతమంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే యోగా దాంట్లో పర్ఫెక్ట్ ఉంటారు, అవి కూడా టీచ్ చేస్తాము. కొంతమంది స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్. సో ఇలా అన్ని కోర్సెస్ ఉన్నాయి డిగ్రీలో. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. ఏంటంటే ఒక పాపకి ఏదైనా బర్డెన్ కాకుండా సో వాళ్ళ ఇష్టం వచ్చినాయి వాళ్ళు చదువుకుంటారు. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. మార్నింగ్ అంటే పూర్వకాలంలో ఎలా ఫాలో చేశారో మేము కూడా ఇక్కడ సుప్రభాతంతో అంటే డే స్టార్ట్ అయ్యేదే మంచి దేవుడి శ్లోకాలతో స్టార్ట్ అవుతే బాగుంటుందని మేము 5 o'clockకి మామూలుగా పిల్లలు లేస్తారు. సుప్రభాతం తర్వాత యోగా, 6:30కి మిల్క్ ఇస్తాము పిల్లలకి. సాయిషూర్ అని మాది అన్నపూర్ణ ప్రోగ్రామ్ ఉంది. దాని ద్వారా సాయిషూర్ వస్తుంది, అది అందరికీ ఇస్తాము. సో సాయిషూర్ తర్వాత పిల్లలకి స్నానాలకి, బాత్కి అవన్నీ వెళ్తారు. తర్వాత 7 to 7:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పిల్లలకి జనరల్ నాలెడ్జ్ కూడా తెలియాలి కాబట్టి న్యూస్ పెడతాము. తర్వాత 8 o'clockకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో ప్రేయర్లో నార్మల్గా సర్వధర్మ ప్రేయర్ చేస్తారు, జనగణమన చేస్తారు. పిల్లలు కూడా స్టేజ్ ఫియర్ ఉండకూడదు అని నార్మల్గా వాళ్ళు డైలీ స్పీచ్ ఇస్తారు. పంచాంగం కూడా మన కంట్రీలో ఏం జరుగుతుంది, పంచాంగం రోజు ఏది ఉంటుందో తెలియాలి కదా. సో పంచాంగం కూడా చదువుతారు. సో 8:15కి ప్రేయర్ అవుతుంది. 8:15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. 10:30కి స్నాక్స్ ఇస్తాము. స్నాక్స్ అంటే నార్మల్గా ఒకసారి ఫ్రూట్స్ ఇస్తాము, ఇంకా వాళ్ళకి నార్మల్గా ఏం దొరికితే హెల్తీవే ఇస్తాం, న్యూట్రిషన్ ఇస్తాం. గ్రౌండ్ నట్స్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఇస్తాము, చెనా ఇస్తాము, క్యారెట్, రాడిష్, బీట్రూట్ అవన్నీ ఇస్తాము, అవి హెల్తీవి కాబట్టి. సో 12:30కి లంచ్ స్టార్ట్ అవుతుంది. 12:30 నుంచి 1 వరకు తింటారు. 1 to 1:30 రెస్ట్ ఉంటుంది. తర్వాత 2 to 4 వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటుంది. వేరే స్కూల్లో అయితే 4 వరకు క్లాసెసే ఉంటాయి, కానీ మా దగ్గర 2 to 4 స్టడీ అవర్స్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర పరావిద్య, అపరావిద్య అని ఉంది. పరావిద్య అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అపరావిద్య అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్. ఇలా మనకుంటే కదా రాహుకాల అది ఈ టైంలో చదివితే బాగా వెళ్తుంది అని. సో 2 to 4 వరకు వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. 4 తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడుకుంటారు, మళ్ళీ స్నాక్స్ అవన్నీ ఉంటాయి. సో 5:30 నుంచి 6:20 వరకు ప్రేయర్స్ ఉంటాయి. నార్మల్గా భజన్స్, మ్యూజిక్, సాంగ్స్ అవన్నీ పాడడం ఉంటాయి. తర్వాత 6:40 నుంచి 7:20 వరకు డిన్నర్ ఉంటుంది. సో 7:30కి వాళ్ళు పరావిద్య క్లాసెస్కి వెళ్తారు. అంటే వాళ్ళకి అక్కడ భగవద్గీత, ఉపనిషత్స్, సుభాషితాలు, వేద, మ్యూజిక్ అన్నీ నేర్పిస్తాము. అది 7:30 నుంచి 8:30 వరకు. 8:30 నుంచి 9 వరకు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని స్వాధ్యాయం చేస్తారు. అంటే దాంట్లో ఎసెన్స్ ఏంటి అవన్నీ వాళ్ళు అది చేసేసి 9 o'clockకి మిల్క్ ఉంటుంది. మిల్క్ తర్వాత 9 to 9:15 వాళ్ళకి గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ అని ఒక బుక్ ఇస్తాము. అందులో రోజంతా మనకు ఎవరో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చింది, ఈరోజు నేను వీళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, సో వీళ్ళు నాకు బాగా నేర్పించారని మనము గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి కదా అందరికీ. సో గ్రాటిట్యూడ్ రోజు 9 to 9:15 వాళ్ళు గ్రాటిట్యూడ్ రాస్తారు. 9:15కి హనుమాన్ చాలీసా స్టార్ట్ అవుతుంది. 9:15 to 9:30 చేస్తారు. 9:30కి వాళ్ళ రూమ్స్కి వెళ్ళి బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి 10 o'clockకి 9:45కి స్లీప్కి వెళ్తారు. థ్యాంక్ యూ. ఇది సాధారణ స్టేట్ బోర్డ్ స్కూల్ కాదు, ఇది NIOS ఇంగ్లీష్ మీడియం గురుకులం. 6వ తరగతి నుంచి PhD వరకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్. అంటే దేశంలో ఎక్కడైనా వీళ్ళ సర్టిఫికేట్కు గుర్తింపు ఉంటుంది.
మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అని అనగానే వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి స్టూడెంట్స్ది. ఇక్కడ చూడండి మనకి ప్రతి ఒక్కరూ చక్కగా శారీ కట్టుకొని కొంగి ఇలా పెట్టుకొని ఎంత బుద్ధిగా కూర్చున్నారు. ఈ ఏజ్లోనే శారీస్ ఎంత బాగా కట్టుకున్నారు మీరంతా. ఎంత క్యూట్గా ఉన్నారు తెలుసా ఈ డ్రెస్సింగ్లో మీరంతా. ఒక డ్రెస్ కోడ్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఇక్కడ పిల్లలకి. అవునండి. 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చూస్తున్నామండి పిల్లల్ని, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసాం. అండ్ చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణతో. అండ్ లంచ్ టైంకి పిల్లలందరూ అక్కడికి వస్తే వాళ్ళు చెప్పులు వదలడం కూడా ఒక లైన్లో వదిలిపెట్టారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వదిలేసేసి వెళ్ళిపోలేదు. సో ప్రతి ఒక్కటి చాలా డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నారని మాత్రం మాకు అర్థమైంది. సో ఎలా జరుగుతుంది అసలు ప్రాసెస్ ఇదంతా, పిల్లల్ని ఇంత క్రమశిక్షణగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ జరిగినప్పుడు పిల్లలు అంత క్రమశిక్షణతో కాకుండా ఇనిషియల్లీ కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది చేయాలి అది చేయాలని కంటిన్యూస్ రిమైండర్స్గా ఇస్తూ ఉంటాము. సో అప్పుడు వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది. ఓకే. సో ఒకరి నుంచి ఒకరు అట్లా సో డిసిప్లిన్. ఇక్కడ ఏంటంటే సీనియర్స్ ఉంటారు, సీనియర్స్ జూనియర్స్ని చూసుకోవడం. సో అలా వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోతుంది. ఓకే. చదువుకున్నామంటే చదువుకొని క్లాసెస్ అయిపోయినాయి వెళ్ళిపోవడం కాకుండా ఎవరి వీళ్ళు place- మళ్ళీ జూనియర్స్కి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లెక్చరర్స్ని టీచర్స్ లెక్చరర్స్ అట్లా అనడం లేదు, అక్క అమ్మ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, సో మిమ్మల్ని కూడా అక్క అనే పిలుస్తారు వాళ్ళు. అక్కనే పిలుస్తారండి. ఆ బాండ్ డెవలప్ అవ్వాలంటే సిస్టర్ బాండ్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళ అక్కనే పిలుస్తుంటారు. సో ఏమే క్లాసెస్కి మీరు ఫ్యాకల్టీగా చేస్తున్నారు? నేను రైట్ నౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ 12th క్లాసెస్ ఎకనామిక్స్. ఓకే. ఏమేమి కోర్సెస్ ఉంటాయండి ఇక్కడ MACS, MPCS అండ్ PWD. దీస్ ఆర్ ది 3 courses which are available right now. అండ్ స్వాతి గారు, మీరు ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు ఇక్కడ? మేమండి NIOS. NIOS అనేది నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను, అంటే ఏంటి? NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఇక్కడ ఈ బోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ, విచ్ మీన్స్ దే కెన్ చూస్ ది సబ్జెక్ట్ ఆన్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. కానీ CBSE లేదా ICSE చూస్తే దే ఫాలో అ స్ట్రిక్ట్ స్కెడ్యూల్ సిస్టమ్ వేర్ ద విత్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్. బట్ NIOS ఏంటంటే పిల్లలు వాళ్ళు నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు అంటే వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. సో అంటే దీనివల్ల అటు ఇంజనీరింగ్ చేయాలన్నా MBBS చేయాలన్నా ఎటువంటి ఉపయోగం? దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్. ఓకే. సో సిలబస్ చాలా హార్డ్గా ఉంటుందా లేకపోతే కొంచెం ఈజీగానే ఉంటుందా? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ విత్ CBSE ఆర్ ICSE ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మ్యాచింగ్. సో నేను హార్డ్గానే ఉందని చెప్పగలను. సరే, స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ సిలబస్ వచ్చేసి NIOS సిలబస్ ఫాలో అవుతున్నారు. సో స్టూడెంట్స్ ఎంత క్లారిటీతో ఉన్నారు సో ఒకసారి తెలుసుకుందాం. నీ పేరుమా? సాయి శృతి. సాయి శృతి. సో ఇప్పుడు 12th చదువుతున్నావా? ఇక్కడ 12th ఇక్కడతో క్లోజా లేకపోతే ఇంక PG కూడా చేస్తున్నావా? పీజీ వరకు చేయాలని. PG వరకు చేయాలనుకుంటున్నావు. సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను. సో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్లారిటీ ఇస్తారా? అంటే టైం తీసుకుంటారా లేకపోతే మీకు ఇమీడియట్గా క్లారిఫై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు? మీడియన్, హౌ టు ఫైండ్ మీడియన్. ఓకే. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ హౌ వీ కెన్ ఫైండ్ మీడియన్ ఫ్రమ్ కంటిన్యూస్ సిరీస్. సో ద క్వశ్చన్ విచ్ దే గేవ్ ఫర్ us is so they gave us the continuous series. This is intervals and this is frequency. So first to find median we should find cumulative frequency. So we can find cumulative frequency by adding it step by step. Like it is 14 and next 14 plus 23 is 37. 37 plus 27 is 64 and 64 plus 21 is 85 and 85 plus 15 is 100. And next we should find median. So to find median formula is n plus 1 by 2th item. So now we should consider class interval 20 to 30. By using this, one more median formula is there, and that is median is equals to L1 plus n by 2 minus CF divided by F into 100. Our n is 100, 100 by 2 minus
here we'll consider cumulative frequency which is preceding, that is 37 by 27. నైస్, చాలా బాగా చేసావు. అందరికీ అర్థమైందా? ఓకే. అంటే లెక్చరర్స్ ఎంత బాగా క్లియర్గా చెప్తారో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత బాగా స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ. అంటే ఇక్కడ టీచింగ్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో భవ్య, ఎక్కడి నుంచి వచ్చావు? కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి. సో ఈ కాలేజ్ నీకు ఎలా తెలుసు? నేను ఇక్కడ 6th ఇంకానే జాయిన్ అని ఇన్స్టిట్యూషన్. 6th నుంచి ఇక్కడ జాయిన్ అయ్యా? వెళ్తలేదు ఎక్కడికి? ఇంక నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. పీజీ కూడా? ఎస్ మ్యామ్. మొత్తం ఇంకా 6th నుంచి పీజీ అయ్యేంత వరకు అప్పుడు ఇంటికి వెళ్తావా? మ్యామ్. ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్ అంతా ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, అలాగే ఇక్కడ పరవిద్య కూడా చెప్తారు. పరవిద్యలో భగవద్గీత, ఉపనిషత్స్, వేదాస్ ఉంటాయి. దీనివల్ల మేము లైఫ్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము, కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా. అలాగే ఇక్కడ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ కూడా ఉంటుంది. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. నేను బైక్ రైడింగ్, వాలీబాల్, త్రోబాల్ అన్నీ నేర్చుకోగలుగుతున్నాను. దీనివల్ల నేను ఫ్లెక్సిబిలిటీగా ఉండగలుగుతున్నాను. అలాగే ఇక్కడ అకాడమిక్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట టీచర్స్ క్లాసెస్ అయిపోయినాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ టీచర్స్ హాస్టల్లోనే ఉంటారు కాబట్టి మాకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. అలాగే ఇదంతా అవడం కారణం సద్గురు శ్రీ మత్స్యధన్ సాయి వారి వల్ల. మేము స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భోజనం మనం ఇంట్లో ఎలా వండుకొని తింటామో అంత టేస్టీగా ఉందండి ఫుడ్ అయితే ఇక్కడ. ఇక్కడ ఏమైతే తింటున్నామో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడే వాళ్ళందరూ నీట్గా పండిస్తారు.